సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన కనిపిస్తోంది. తెలంగాణలో 2 రోజులు అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. శుక్ర శనివారాల్లో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదివారం అక్కడక్కడ కూడా వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కాసేపట్లో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లోనూ రాత్రంతా వాన పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు అధికారులు. ఏపీలోనూ కూడా 2 రోజుల పాటు ఇదే వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు బీ అలర్ట్ అనే చెప్పాలి. వర్షాలపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఆదిలాబాద్, మహబూబాబాద్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ని కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా శనివారం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. భారీ వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులైతే హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇవాళ రాత్రంతా కూడా మోస్తరు నుంచి తేలికపాటి వానలు కురిసే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచి వానలు దంచుకొడుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు ఏరియాలు అంటే మెదక్, సిద్దిపేట, ఉమ్మడి నల్గొండ లాంటి జిల్లాలైతే ఇప్పటికే అతలాకుతలం అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అటు ఏపీలో కూడా 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు 5 జిల్లాలకు ఆరెంజ్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు అధికారులు. అటు అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా అతి భారీ నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరిస్తున్నారు. అటు కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా చేసింది. ఈ సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే 2 రాష్ట్రాలకు కూడా వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ రోజు, రేపు అంటే శుక్రవారం, శనివారం రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తోంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు ఇప్పటికే దంచి కొడుతున్నాయి. ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ కూడా కొన్ని జిల్లాలకైతే ఇప్పటికే అలర్ట్స్ అయితే జారీ చేయడం కూడా జరిగింది.